వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 7వ అధ్యాయము విజ్ఞాన యోగము లేదా జ్ఞాన విజ్ఞాన యోగము. 6వ శ్లోకము, శ్లోక నెంబర్ 6. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తదా. తాత్పర్యం: సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకున్నాము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది. ఈ జడ పదార్థము మరియు జీవశక్తుల సంయోగం వలనే భౌతిక జగత్తులో ఉన్న సమస్త జీవరాశి ఉద్భవిస్తుంది. తనంతట తానుగా అయితే పదార్థము జడమైనది. ఆత్మకి శరీరం రూపంలో ఒక వాహనం అవసరం. ఈ 2 శక్తుల సంయోగం వలన ప్రాణులు వ్యక్తమవుతాయి. భగవంతుడే ఈ 2 శక్తులకి మూలస్థానం. సమస్త సృష్టి ఆయన నుండే వ్యక్తమవుతుంది. ఈ సృష్టి చక్రం ముగింపు దశ చేరుకున్నప్పుడు భగవంతుడు ఈ సృష్టిని లయం చేస్తాడు. 5 స్థూల మూలకాలు 5 సూక్ష్మతత్వాలలో విలీనమైపోతాయి. 5 సూక్ష్మతత్వాలు అహంకారంలో విలీనమవుతాయి. అహంకారం మహత్తులోనికి లీనమవుతుంది. మహత్తు అనేది ప్రకృతిలోనికి విలీనమవుతుంది. ప్రకృతి శ్రీ మహావిష్ణువు శరీరంలోకి విలీనమవుతుంది. ఈ ప్రస్తుత సృష్టి చక్రంలో మోక్షము పొందలేకపోయిన జీవులు కూడా భగవంతుని శరీరంలో అవ్యక్త రూపంలో తదుపరి సృష్టి చక్రం కోసం వేచి ఉంటారు. మరొకసారి భగవంతుడు సృష్టి చేయడం సంకల్పించినప్పుడు ఈ చక్రం మొదలవుతుంది మరియు ఈ జగత్తు వ్యక్తమవుతుంది. కాబట్టి సమస్త సృష్టికి, సర్వభూతములకు భగవంతుడే జన్మస్థానము, ఆధారము మరియు అంతిమ శాంతి స్థానం. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: Know that all living beings are manifested by these 2 energies of mine. I am the source of the entire creation, and into me it again dissolves. Living beings are a manifestation of God's 2 energies, that is Jiva Shakti, the sentient soul energy, and Maya, the insentient material energy or matter. In the material realm, all life is a combination of both matter and soul. Matter by itself is insentient or lifeless, and the sentient soul needs a carrier body. Hence, both come together to form a living being. Similarly, the entire creation is a manifestation of God's energies. The 5 gross elements merge into 5 subtle elements, which in turn merge into Ahankar, and Ahankar goes back into Mahan, which again unites with Prakriti. Prakriti now resides inside the body of Mahavishnu. All the materially bound souls which could not get liberated during this cycle of creation also reside in God's body. They remain unmanifested, waiting for the next cycle of creation. When God decides to create, the entire cycle begins all over again, and a new world comes into existence. Therefore, God is the source, the sustainer, and the resting place for the entire creation. Om Namo Bhagavate Vasudevaya.